యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మీరు బాగుంటారు. మీ కుటుంబాన్ని దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. మీరు ఉన్న ప్రాంతంలో, మీరు ఉన్న సంఘంలో, మీరు వెళ్ళే సంఘంలో మిమ్మలను, మీ బంధుమిత్రులు అందరిలో మిమ్మలను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీరు చూడండి, దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి గొప్ప అద్భుతం జరిగి మిమ్మల్ని సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ గాక. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనం. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము ఆదికాండం 1వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 1వ అధ్యాయంలో 21వ వచనంలో దేవుడు చేపలన్నిటిని సముద్రంలో ఉంచాడంట. తర్వాత పక్షులన్నిటేమో భూమిపైన ఉంచాడంట. ఇలాగా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము అవ్వను దేవుడు సృష్టించి ఏదోలో ఉంచాడట. అంటే దీనిలో అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదం, అప్పుడే మనము వర్ధిల్లుతామనే విషయం ఈరోజు ప్రేక్షకులైన మీరు అందరూ గుర్తించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి, సముద్రంలో ఉన్న చేపలు సముద్రంలో ఉంచడానికి బదులుగా దేవుడు నేలలో, ఎండిన నేలలో పెట్టి ఉంటే ఎన్ని రోజులు కాదు, కొన్ని గంటలు కూడా బ్రతకలేవన్నమాట. అలాగే పక్షులను దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినట్టుగా కనపడుతుంది. అందుకొరకు అది ఏమైందంట, 22వ వచనంలో అది మల్టిప్లై అయిందంట. ఇక్కడ మనం ఉండాలో అక్కడ మనం ఉంటే ఖచ్చితంగా మల్టిప్లై అవుతాం. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ అండి. చూడండి, నయోమి కుటుంబంలో ఎందుకు మరణం వచ్చింది చెప్పండి? ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేదు. బెత్లెహేమును వదిలిపెట్టి వారందరూ ఏం చేశారంటే, ఎలిమెలెకు కుటుంబం వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అదే వాళ్ళు చేసిన పాపం. దానివల్ల ఏమైంది? మరణం. మొదటిగా ఎలిమెలెకు చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, ఒకరి తర్వాత ఒకరికి చనిపోయారు. ఇల్లంతా విషాదముతో, బాధతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, అలాగే దావీదు చూడండి, యుద్ధ కాలంలో ఉండాల్సిన దావీదు మేడ పైన తిరుగుతూ ఉంటే అప్పుడు ఆయన పాపంలో పడాల్సి వచ్చింది. ప్లేస్ చాలా ఇంపార్టెంట్. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళాడు ఒక్కడు. దేవుని బిడ్డలారా, యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళాలి. కానీ యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు కాబట్టి ఆడ దొంగల చేతులు పడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో మీరు అభివృద్ధిని కోరుకుంటున్నారా? విస్తరణ కోరుకుంటున్నారా? వర్ధిల్లాలని కోరుకుంటున్నారా? ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారా? మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. నాకు తెలిసిన ఒక అతను ఆదివారం గుడికి రావడానికి బదులుగా ఫ్రెండ్స్లు రమ్మన్నారని చెప్పి, పార్టీకి రమ్మన్నారని చెప్పి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి దేవుని బిడ్డలారా తల 2 అయిపోతే ఎంతో ప్రార్థన చేసి బ్రతికాడు. దయచేసి ఆ పని చేయబాకండి. అలాగే ఏ సవాసంలో దేవుడు మిమ్మల్ని చేర్చాడో ఆ సవాసంలో ఉండాలి. ఏ దైవజనుడితో, ఏ ఆత్మీయ తండ్రితో నేను మిమ్మల్ని దేవుడు కలిపాడో వారితోనే సవాసం చేయాలి. దేవుడు పెట్టిన స్థలాన్ని కానీ, దేవుడు పెట్టిన ఆ దైవజనులు కానీ మనము నిరాకరించి మన ఇష్ట ప్రకారం వెళ్తే కనుక చాలా పెద్ద మొత్తంలో మనం వెల చెల్లించడం తప్పదు. మీకు చాలా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నేను ఒక నాయకుడిగా నేను మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో, ఏ మందిరంలో ఉంచాడో మీరు అక్కడే కొనసాగించండి. ఒకటేంటంటే, వారు ఆత్మపూర్ణులైన వారా కాదనే విషయాన్ని చూసుకోవాలి. ఎవరైనా సరే ఆత్మపూర్ణులైన సేవకులతో సవాసాన్ని కొనసాగించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇదిగో జకర్యా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపనాత్మతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. తన కృపను, శక్తిని, మహిమనిచ్చి మనం ఆశీర్వించి వాడుకోబోతున్నాను మాట్లాడుతున్నాడు.
రాబోతున్న దినాల్లో ఒక బ్రేక్ త్రూ రాబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, మమ్మల్ని నాయన సరి అయిన చోటుకు నడిపించండి, నీ చిత్తానుసారంగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.